ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ థ్యాంక్స్ అండి, నేను అప్లోడ్ చేసిన నా ఫస్ట్ యూట్యూబ్ వీడియోకి 850+ వ్యూస్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. And who are watching this and who wants to listen to the Hair Tips in English, please check the below description. I will paste the link of my English version for Hair Tips. Do check it. And yeah. సో ఓకే, ఎక్కువ లేట్ చేయకుండా మనం హెయిర్ టిప్స్లోకి వెళ్ళిపోదాము. నేను పర్సనల్లీ నేనేం పాటిస్తాను అనేది మాత్రమే చెప్తున్నానండి ఈ వీడియోలో. అండ్ ప్రతి టిప్కి నేను మ్యాక్సిమం రీజన్ ఇవ్వడానికి కూడా ట్రై చేశాను నాకు తెలిసినంత వరకు. చిన్న చిన్నవే చాలా ఇంపాక్ట్ చేస్తాయండి మన హెయిర్ లాస్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ హెయిర్ లాస్ అండ్ హెయిర్ గ్రోత్. సో తప్పకుండా మీరు ఇందులో కొన్నైనా పాటిస్తారని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఇట్లా పాటించగానే వెంటనే లైక్ కొత్త హెయిర్ రావడము ఆర్ వెంటనే హెయిర్ ఫాల్ కంప్లీట్లీ 100% ఆగిపోవడం అయితే డెఫినెట్లీ జరగదండి. అది ఏ టిప్స్ పాటించినా కూడా వెంటనే రిజల్ట్ అనేది అయితే ఉండదు. జస్ట్ లాంగ్ రన్లో నేను చెప్పే టిప్స్ అన్ని పాటించండి, డెఫినెట్లీ అది చాలా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. సో నేనైతే అన్ని టిప్స్ నోట్ చేసుకున్నానండి, ఇది మర్చిపోతానేమో అనుకొని జస్ట్ నోట్ చేసి పెట్టుకున్నా. సో టిప్ నెంబర్ 1 వచ్చేసి రైట్ కోమ్ యూజ్ చేయడం అండి. అండ్ కరెక్ట్ వేలో కోమ్ చేసుకోవడం కూడా. అండ్ రైట్ కోమ్ అంటే నేనైతే చిక్కులు తీసుకోవడానికైతే ఈ కోమ్ యూజ్ చేస్తాను, లైక్ వెడల్పుగా ఉన్న కోమ్ కొంచెం. అండ్ నార్మల్గా జడ వేసుకోవడానికి అలాంటి వాటికి ఈ కోమ్ యూజ్ చేస్తాను. కాస్త కనిపిస్తుంది అనుకుంటా అండి. సో యా, ఎందుకు రైట్ కోమ్ చూస్ చేసుకోవాలి అంటే మన స్కాల్ప్కి నెంబర్ 1 బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 2 అది బ్రీత్ చేసుకోగలగాలండి ప్రాపర్గా, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్కాల్ప్ మీద ఎలాంటి రెసిడ్యూస్ ఆర్ డర్ట్ ఆర్ మనం యూజ్ చేసే షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏవైనా సరే అట్లా డిపాజిట్ అయి ఉండకూడదు. అండ్ డెడ్ స్కిన్ సెల్స్ కూడా ఎంత రిమూవ్ చేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది మన స్కాల్ప్, హెల్దీ స్కాల్ప్ అవుతుంది అప్పుడు. సో ఇట్లా మంచిగా కరెక్ట్గా కోమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏమన్నా మనం యూజ్ చేసిన షాంపూస్ ఆర్ కండిషనర్స్ అవన్నీ ఏమన్నా ఉండిపోతే డర్ట్ ఆర్ డెడ్ స్కిన్ సెల్స్ అలాంటివి ఏమైనా ఉండిపోతే అవన్నీ కోమ్ చేసుకోవడం వల్ల అవన్నీ పోతాయండి స్కాల్ప్ నుండి. అండ్ అట్లా కోమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కాల్ప్ ప్రాపర్గా బ్రీత్ చేయగలుగుతుంది. అందుకని చెప్పి సరిగ్గా కోమ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన స్కాల్ప్ న్యాచురల్గా కొన్ని ఆయిల్స్ ప్రొడ్యూస్ చేస్తుందండి. సో అవన్నీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి స్కాల్ప్ మొత్తము అంటే డెఫినెట్లీ మంచిగా కోమ్ చేసుకుంటే అది కూడా హెల్ప్ చేస్తుంది. సో ప్రాపర్గా డైలీ ఒక 2 times కోమ్ చేసుకోవడం ఈజ్ లైక్ మంచిది చాలా. జస్ట్ ఏదో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఆర్ అబ్బాయిలు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా అనుకొని వెళ్ళిపోవడం అట్లా చేస్తుంటారు. అట్లా కాకుండా ప్రాపర్గా యూజ్ చేయండి కోమ్. ట్రై కోంబింగ్ ఇట్. ట్యాంగిల్స్ చిక్కులు తీసుకోవడానికి అయితే ఇలాంటి కోంబ్ యూజ్ చేయండి. సో కొంచెం హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది, ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతేనేమో కోంబింగ్ అండ్ బ్రేడింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది దెన్ సెకండ్ టిప్ ఏంటంటే ఆయిల్ అండి. సో చాలామంది లైక్ అబ్రాడ్ వెళ్ళిపోయినప్పుడు ఆర్ఎల్స్ చాలామంది ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఆయిల్కి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వరు. అందులో అబ్బాయిలు అయితే మెయిన్లీ అస్సలు ఆయిల్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. మీకు ఆయిల్ పెట్టుకొని బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ ఆయిల్ పెట్టుకొని ఒక ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీ హెయిర్ని వాష్ చేయండి. ఆయిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీకి బాడీ లోషన్ ఎంత ఇంపార్టెంటో మన స్కాల్ప్కి కూడా ఆయిల్ అంత ఇంపార్టెంట్ అండి. సో ఆయిల్ పెట్టుకోవడం వల్ల మన స్కాల్ప్ మంచిగా మాయిశ్చరైజ్ అవుతుంది, హైడ్రేట్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి డెఫినెట్లీ ఆయిల్ ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ అయినా డెఫినెట్లీ పెట్టుకోండి ఆయిల్. అండ్ ఓవర్ నైట్ వదిలేయండి ఆయిల్ పెట్టుకొని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు చాలా డస్టీ ప్లేసెస్లో కానీ ఇంట్లో వాక్యూమ్ చేయడాలు, ఇల్లు దులపడాలు అలాంటివి మాత్రం అసలు అవాయిడ్ చేయండి. ఒకవేళ అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఏదైనా స్కార్ఫ్ అట్లా కవర్ చేసుకొని అలాంటి పనులు చేయండి. ఎందుకు అంటే మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు డస్ట్లో కానీ డర్ట్లో కానీ అట్లా వెళ్తే అదంతా మన స్కాల్ప్కి స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. స్టిక్ అయిపోయి మనం అట్లానే కొన్ని అవర్స్ వదిలేస్తే అది కూడా మన హెయిర్ ఫాల్కి ఒక రీజన్ అవుతుంది. సో పక్కా ఆయిల్ పెట్టుకోండి, వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా సరే ఆయిల్ పెట్టుకోండి. ఓవర్ నైట్ అట్లా వదిలేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోండి. అండ్ నేను యూజ్ చేసే ఆయిల్ అయితే లైక్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు పారాషూట్ ఆయిల్ తెచ్చుకున్నాను. ఇండియాలో ఉన్నప్పుడైతే పారాషూట్ ఆయిలే యూజ్ చేసేదాన్ని. ఆల్మండ్ ఆయిల్ ట్రై చేసా, ఇంకా భృంగరాజు తైలం ఏదో ఉండే అది ట్రై చేసిన, వాటికా ట్రై చేసిన, ఇంకా ఇవన్నీ ట్రై చేసిన. బట్ ఫైనల్లీ నాకు పారాషూటే బెటర్ అనిపించింది. సో పారాషూట్తోనే కంటిన్యూ అయిపోయినా. పారాషూట్లో ఆయుర్వేదిక్ కూడా యూజ్ చేసిన కొన్ని డేస్. సో నార్మల్ పారాషూట్ బాగా ఉంటుంది నాకైతే. నార్మల్ పారాషూట్ అండ్ ఆయుర్వేదిక్ పారాషూట్ రెండు బాగా అనిపించినాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చుకున్నా. బట్ నా హెయిర్కి ఒక ఆయిల్ పెద్ద బాటిల్ కష్టం ఇన్ని మంత్స్ రావడం.
సో అది అయిపోయాక నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నా అండి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా. సి ఆలివ్ ఆయిల్ యూజ్ చేసిన, కానీ నాకు ఇది చాలా ఎక్కువ ఆయిల్గా ఎక్కువ గ్రీజీగా అనిపించింది, అంత నచ్చలేదు ఇది. సో దాని తర్వాత ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఇది బయో నేటివ్స్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది మీకు జర్మనీలో లైక్ లిడిల్లో కొన్నానండి నేను ఇది. సో ఆల్రెడీ జర్మనీలో ఉన్న వాళ్ళైతే ఇది ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నాను, ఏ లిడిల్ ఆర్ ఎడేకా ఆల్రెడీ ఎక్కడైనా దొరుకుతుంది బయో కోకోనట్ ఆయిల్. సో ఇక్కడ దొరికే కోకోనట్ ఆయిల్ అయితే లిక్విడ్ లాగా అస్సలు ఉండదండి. ఇట్లా సాలిడ్ లాగా ఉంటుంది, చూపిస్తాను. సో ఇట్లా ఉంటుంది అనమాట, సాలిడ్ లాగా. సో ఇది మీరు ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు జస్ట్ ఒక చిన్న బౌల్లో ఆర్ ఏదైనా స్టీల్ దాంట్లో ఒక 2-3 స్పూన్స్ తీసుకొని అది వేడి చేసుకొని పెట్టుకోవడమేనండి. సో నేను యూజ్ చేసే ఆయిల్ అయితే ప్రస్తుతం ఇది యూజ్ చేస్తున్నా. ఫ్రమ్ పాస్ట్ ఒక 4 months నుంచి ఇది యూజ్ చేస్తున్నా అండి. అండ్ ఇదైతే బాగుంది, లైక్ ఎక్కువ గ్రీజీ చేయట్లేదు నా స్కాల్ప్ని ఆర్ నా హెయిర్ని. మంచిగా అనిపించింది నాకైతే ఈ ఆయిల్. ఎవరైనా జర్మనీలో ఉండే వాళ్ళు కావాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చండి. యా. అండ్ ఇంకొకటి, అట్లా అని చెప్పేసి టూ మచ్ ఆఫ్ ఆయిల్ కూడా పెట్టుకోవద్దండి. ఎక్కువ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కాల్ప్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే ఆయిల్స్ ప్రొడ్యూస్ చేయదనమాట, టూ మచ్ ఆఫ్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల. సో మోడరేట్గా లైక్ నార్మల్గా పెట్టుకోండి, మరీ టూ మచ్ కావద్దు, మరీ అట్లా తక్కువ అవ్వద్దు, ప్రాపర్గా పెట్టుకోండి. అండ్ మొత్తం స్కాల్ప్తో పాటు హెయిర్ ఎండ్ వరకు కూడా ప్రాపర్గా ఆయిల్ అప్లై చేయండి. మొత్తం హెయిర్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఆయిల్ అనేది. సో మొత్తం ఎండ్ వరకు పెట్టుకోండి ఆయిల్. ఇంకా ఆయిల్ పెట్టుకున్న తర్వాత సో కొంచెం వామ్ ఆయిల్ యూస్ ఇంకా బెటర్ అండి, మంచిగా ఉంటుంది. అండ్ పెట్టుకున్న తర్వాత మంచిగా మీ నెయిల్స్ యూజ్ చేయకండి, మీ ఫింగర్ టిప్స్తోని జస్ట్ ఇట్లా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇట్లా 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 మసాజ్ చేసుకోండి ఒక 5 to 10 minutes అట్లా. సో అట్లా చేసుకోవడం వల్ల కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మంచిగా స్కాల్ప్ మంచిగా బ్రీత్ చేసుకోగలుగుతుంది. సో అదండి ఆయిల్ గురించి. సో నేను యూజ్ చేసిన ఆయిల్ కూడా చూపించేసిన. నెక్స్ట్ షాంపూకి వస్తే షాంపూ వీక్లీ 2 చేయండి చాలు. లైక్ రోజు షాంపూ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ షాంపూ కూడా కెమికల్సే కదండి, మనం ఏం న్యాచురల్ కుంకుడుకాయలు వాడట్లేము. సో డెఫినెట్లీ షాంపూ కెమికల్సే కాబట్టి కొంచెం తగ్గిస్తే బెటర్. వీక్లీ 2 times ఓకే సరిపోతుంది. అండ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు అయితే నేనైతే పర్సనల్గా షాంపూస్ మారుస్తుంటా అండి, లైక్ కాన్స్టెంట్గా ఒకటే షాంపూ యూజ్ చేయలేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు నైల్లో అన్ని గ్రీన్ కలర్ అండ్ అలాంటివన్నీ యూజ్ చేసిన, ఇంకా లారియల్ యూజ్ చేసిన, ఇంకా చాలా యూజ్ చేసిన అండి షాంపూస్. ఇక్కడికి వచ్చాక అయితే లైక్ మొన్నటి వరకు ఇది యూజ్ చేసిన, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో నేను షాంపూస్ అయితే మారుస్తూనే ఉంటా. బట్ చూసింగ్ ఏ రైట్ షాంపూ ఎట్లా అంటే ఇక్కడ చూడండి, pH 5.5 అని కనిపిస్తుంది అనుకుంటా. సో pH 5.5 ఆర్ లెస్ దాన్ 5.5 అనే షాంపూని చూస్ చేసుకుంటే బెటర్ అండి. అప్పుడే అది మన స్కాల్ప్కున్న pHకి అది సెట్ అవుతుంది అండ్ మీకు చాలా హెయిర్ ఫాల్ అదంతా తగ్గుతుంది. సో అండ్ షాంపూ చేసుకున్నప్పుడు అండ్ హెయిర్ కండిషనర్స్ అట్లా యూజ్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా లైక్ హెయిర్ మొత్తం మంచిగా ప్రాపర్గా వాష్ చేసుకోండి. షాంపూ పెట్టుకొని జస్ట్ ఉట్టికి ఇట్లా వాటర్ పోసుకొని వచ్చేసేయకండి. మొత్తం మళ్ళీ ఇట్లా అనుకొని మొత్తం అసలు షాంపూ రెసిడ్యూస్, షాంపూ మెటల్ అసలు ఏం ఉండకూడదు హెయిర్లో. ఏ హెయిర్ ప్రొడక్ట్ యూజ్ చేసినా అంతే అండి, షాంపూ ఆర్ కండిషనర్ ఏదైనా సరే అంతే, ఏది స్కాల్ప్ మీద ఉంచుకోవద్దు, మొత్తం ప్రాపర్గా వాష్ చేయండి. అదొకటి. అట్లా ఉండిపోవడం వల్ల కూడా లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం అట్లా జరుగుతుంది. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఇది కుంకుడుకాయలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేను నా చైల్డ్హుడ్ అంతా ఆల్మోస్ట్ 8th class 9th class వరకు నేను కుంకుడుకాయలు యూజ్ చేశానండి. మా మదర్ చాలా కేర్ తీసుకునేది హెయిర్ గురించి. సో కుంకుడుకాయలు యూజ్ చేసిన, దాని తర్వాత హాస్టల్లో జాయిన్ అవ్వడం వల్ల కుదరలేదు. సో మీరు కనుక ఇండియాలో ఉంటే అండ్ కుంకుడుకాయలు ద బెస్ట్ అండి, ద బెస్ట్ న్యాచురల్ షాంపూ అనమాట. కొంచెం టఫ్ అనిపించవచ్చు అదంతా, లైక్ హెయిర్లో వచ్చేస్తుంది అదంతా, బట్ దట్స్ ఓకే, అది టెంపరీ. మీ హెయిర్ చాలా చాలా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మంచిగా గ్రో అవుతుందండి హెయిర్ కూడా కుంకుడుకాయలు యూజ్ చేయడం వల్ల. కుంకుడుకాయలు ఇంగ్లీష్లో ఏమంటారో నాకైతే తెలీదు. అండ్ దెన్ సో నెక్స్ట్ టిప్ వచ్చేసి యోగట్ అండ్ ఫెనుగ్రీక్ ప్యాక్ అండి, మెంతులు ఇంకా పెరుగు ప్యాక్. ఇదైతే చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో లైక్ ముందు రోజు నైట్ ఒక 2 spoons ఆర్ అట్లా మెంతులు నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మెంతులు గ్రైండ్ చేసి అందులో కర్డ్ కలుపుకొని లైక్ ప్రాపర్గా మొత్తం స్కాల్ప్ అంతా మంచిగా అప్లై చేసుకోండి. లైక్ ఎక్కడ వదిలిపెట్టకుండా అట్లా, ఎవరైనా సపోర్ట్ తీసుకోండి అట్లా అప్లై చేసుకోవడానికి.
అట్లా అప్లై చేసుకొని ఒక 1 అవర్ అట్లా వదిలేసి మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఇచ్చింగ్, దురద అట్లాంటిది ఏమన్నా ఉంటే అందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయొచ్చు అదే ప్యాక్లో, అదే మెంతులు అండ్ కర్డ్ ప్యాక్లో. కానీ చాలామంది లెమన్ పెట్టుకుంటే నా హెయిర్ వైట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. నేనైతే అట్లనే యూజ్ చేస్తాను అండి. నాకైతే ఏం వైట్ హెయిర్ ఏం రాలేదు. మేబీ మీకు అట్లా ఫీలింగ్ ఉంటే లెమన్ అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేసి ఫెనుగ్రీక్, మెంతులు అండ్ పెరుగు ప్యాక్ పెట్టుకోవచ్చు. నేనైతే లైక్ ఇంతకుముందు, ఇప్పుడు తగ్గించిన, ఇంతకుముందు అయితే వీక్లీ వన్స్ అట్లా పెట్టుకునేదాన్ని. దానివల్ల అది మంచిగా ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేస్తుంది మీ స్కాల్ప్ని, మీ హెయిర్ని, అండ్ సిల్కీ కూడా చేస్తుందండి మీ హెయిర్. మీకు కనిపిస్తుంది అనుకుంటా. నేను స్ట్రెయిట్నర్స్ అవి అసలు యూజ్ చేయనండి. సో కొంచెం సిల్కీనే ఉంటుంది నా హెయిర్. సో దీనికైతే మెంతులు ఇంకా కర్డ్ ప్యాక్ అయితే బాగా పనిచేస్తుందండి. మీకు రఫ్ హెయిర్ ఉంది అట్లా అనిపిస్తే డెఫినెట్లీ అది యూజ్ చేయండి ఆ ప్యాక్. అండ్ ఒకవేళ అది స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ ప్యాక్ చేసుకుని ఫ్రోజన్లో పెట్టుకోవచ్చు. ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రోజన్లో పెట్టుకోండి. లైక్ 2 వీక్స్ వరకు అది ఫ్రెష్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేసిన. సో మీరు యూజ్ చేసే ముందు కొంచెం హాట్ వాటర్లో పెట్టేసి ఉంటే అది నార్మల్ అయిపోతుంది ప్యాక్, అండ్ అది మీరు అప్లై చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇదైతే మా మమ్మీ టిప్ అండి. మా మమ్మీ చెప్పమన్నారు. తనకు చాలా ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి యూజ్ చేస్తుందంట ఈ ప్యాక్. తనకు చాలా కొంచెం డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది. సో చాలా డాండ్రఫ్ తగ్గిపోయిందంట, అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గిందంట. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా హెయిర్ ఫాల్ ఉంటుందండి. మా మమ్మీని చూస్తుంటాను నేను. సో తను చెప్పింది దీనివల్ల తనకు చాలా ఒక 90% డాండ్రఫ్ తగ్గిపోయిందంట. అదేంటంటే వేపాకు, అలోవెరా అండ్ ఆనియన్ అండ్ మెంతులు. సో ముందు రోజు నైట్ మెంతులు నానబెట్టుకొని నెక్స్ట్ డే ఆ మెంతులు, వేపాకులు, అలోవెరా లోపల లైక్ అలోవెరా స్ట్రాండ్లో జెల్ ఉంటుంది కదా, ఆ జెల్ అండ్ ఒక ఆనియన్ వేసేసి మిక్సీ చేసుకోవాలి మెత్తగా, పేస్ట్ లాగా చేసుకొని దాన్ని మంచిగా మనం మెంతులు కర్డ్ ప్యాక్ ఎట్లా యూజ్ చేస్తామో అట్లనే మంచిగా ప్యాక్ వేసుకోవాలండి మొత్తం స్కాల్ప్కి వేసుకొని 1 అవర్ అట్లా వదిలేసి హెయిర్ వాష్ చేసుకోండి. చాలా తగ్గిస్తుంది అంటుంది ఇది డాండ్రఫ్ని. మా మమ్మీ పక్కా చెప్పు ఇది చాలా బాగా పనిచేసింది నాకు అది అని చెప్పినుండే. సో అందుకని నేను చెప్తున్నాను. ఈ టిప్ ఇదైతే నేను ఇప్పటివరకు పాటించలేదు. నాకు ఎప్పుడు డాండ్రఫ్ ఇష్యూస్ అయితే రాలేదు ఇప్పటివరకు. సో నేను ఇది పాటించలేదు. ఎవరికైనా డాండ్రఫ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. ఇది చాలా బాగా పనిచేసింది. మెంతులు ప్యాక్ ఒకవేళ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి వేపాకులు దొరకవు అనుకుంటే మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే లైక్ డ్రైడ్ వేపాకులు తెచ్చుకొని అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ వేపాకుల బదులుగా డ్రైడ్ వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అబ్బాయిలకు కూడా అండి. అబ్బాయిలు కూడా సేమ్ టిప్స్ ఫాలో అవ్వచ్చు. ఓన్లీ అమ్మాయిల కోసమే చేయలేదు ఈ వీడియోలో ఉన్న టిప్స్ అందరికీ కామన్ అనమాట. అబ్బాయిలు, అమ్మాయిలు, లైక్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఈ వీడియోలో చెప్పిన లెంత్ ఎక్కువైపోతుందని పార్ట్ 2 కింద చేశానండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గో అండ్ చెక్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, ఓకే మీకు ఏమైనా కొత్త టిప్స్ ఉన్నాయి, ఏదైనా కొత్తగా ఉంది అని అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నా నెక్స్ట్ హెయిర్ వీడియోస్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు మా మమ్మీ చేసే హెయిర్ ఆయిల్ అలాంటివి ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫై అవుతుందంట, ఫస్ట్ నోటిఫై అవుతుందంట నేను వీడియో చేసినప్పుడు. నాకు కూడా ఇది ముందు వీడియో చేసినప్పుడు నాకు కూడా తెలీదు. సో అందుకని ఇప్పుడు చెప్తున్నా. సో చాలామంది చూస్తున్నారండి నేను అప్లోడ్ చేసే వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.